guys, welcome back to the another video. So ee roju video lo vachesi mana highway driving and long driving appudu mana pre checking of inspection special kit special points aithe untayi annamata. So avi enti ani kit kuda untundi maniki, adi kuda explain chestanu. And pre checking checklist untundi, so adi kuda check chesukovalannamata elletappudu. సో లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే ఏ టైంలో ఎలా అవుతుందో తెలియదు. హైవే కాబట్టి మనకు ఆపోజిట్ వెహికల్స్ అనేది ఎట్లా వస్తుంది, ఏ టైంలో వస్తుంది అనేది కూడా తెలియదు అనమాట. సో దాని గురించి మనం కొన్ని చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎక్స్టీరియర్ నుంచి ఇంటీరియర్ వరకు ఇంక్లూడింగ్ ఇంజన్ కూడా, సో అవి కూడా మీకు చూపిస్తారనమాట ఎట్లా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఎక్స్టీరియర్లో మనకి హెడ్లైట్స్ ఫిక్సింగ్ అనేది ఉండాలన్నమాట. చాలాసార్లు మనకి హెడ్లైట్స్ మూవ్మెంట్ అనేది అయితే ఉంటుంది, సో అది లేకుండా చూసుకోవాలి. హెడ్లైట్ మూవ్మెంట్ ఇది, బంపర్ ఫిక్సింగ్ ఒకటి, మనకి లాక్స్ అనేది కూడా ఉందా లేదా చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఫ్రంట్ స్టీల్ క్రోమ్ గ్రిల్ కూడా ఫిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నెంబర్ ప్లేట్ కూడా స్టిఫ్గా ఉండాలన్నమాట, కదలకుండా. అండ్ ఇక్కడ ఫ్రంట్ క్యామ్ ఇది చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఆటో ఫిక్సింగ్ ఉంటుంది కాబట్టి. ఇది ఫ్రంట్ క్యామ్ కూడా ఒక్కొక్కసారి ఆటో ఫిక్సింగ్ అయినా కూడా మన సేఫ్ సైడ్ ఒకసారి చూసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కింద పడిపోతూ ఉంటుంది అనమాట. అట్లాగే ఇక్కడ ఫోగ్ ల్యాంప్స్ చూసుకోవాలి. అండ్ ఈ స్టీల్ క్రోమ్ ఇవి ఉన్నాయి కదా, సో ఇవి ఊరిపోకుండా చూసుకోవాలన్నమాట. సో హెడ్ లైట్స్ ఫిక్సింగ్ ఇక్కడ రైట్ సైడ్కి బోత్, అండ్ టైర్ గ్రిప్స్ కూడా చూసుకోవాలన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్. టైర్స్ అనేవి మనకి గ్రిప్స్ లేకపోతే, టైర్ గ్రూప్స్ లేకపోతే కనుక యాక్సిడెంట్ అనేది 98% ఉంటాయి అనమాట. ఎందుకంటే కంట్రోల్ ఉండదు బండి, అండ్ బ్రేక్స్ అప్లై చేసినా కూడా మీకు బ్రేక్స్ అనేవి అప్లై కావు, ఆటోమేటిక్గా లీడ్స్ టు ది యాక్సిడెంట్. సో ఇక్కడ ఈ సైడ్ కూడా మిర్రర్స్ కూడా మనకి ఈ 360 డిగ్రీ కెమెరా ఉన్నప్పుడు మనకి ఈ లెన్స్ క్లీన్ చేసుకోవాలన్నమాట. సో కెమెరా లెన్స్ అనేది క్లీన్ చేయాలి అవుటర్ సైడ్. అండ్ డోర్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు సౌండ్ రాకుండా స్మూత్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ డోర్స్ అనేది అయితే ఉండాలి మీకు ఇక్కడ. అలాగే ఈ డోర్ కూడా సో స్మూత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ డోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న సౌండ్ వచ్చినా కూడా దాన్ని రెక్టిఫై చేసుకొని వెళ్ళిపోవడం బెటర్, ఎందుకంటే మనకి హైవేలో చాలా ఎక్కడైనా దిగినప్పుడు ఎక్కినప్పుడు చాలా ఇరిటేటింగ్ ఉంటుంది, జర్నీ అంతా స్మూత్గా ఉంటుంది అనమాట. అదే ఇంకా పెద్ద కాజ్ కూడా అవుతుంది. సో అందుకే మనకి ఇక్కడ ముందే ఇక్కడ రెక్టిఫై చేసుకుని వెళ్ళిపోవడం బెటర్ అనమాట. అండ్ వచ్చేసి మనకి ఈ రెయిన్ సంబంధించిన ప్రొటెక్షన్ గార్డ్స్ కూడా ఫిక్సింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వైపర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. రేట్ సైడ్ ఓపెనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్మూత్నెస్ అనేది లేకపోతే మీకు చాలా టఫ్ అవుతుంది, ఎందుకంటే హైవేకి ఎక్క మనకి వెదర్ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా తెలియదు కాబట్టి. ఒక్కసారి ఇది ఆపరేషన్లో లేకపోతే కనుక బ్యాక్ క్లియరెన్స్ అనేది చాలా టఫ్ అవుతుంది. అండ్ ఈ రేర్ కెమెరా లెన్స్ క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ డోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాక్ బూట్ లిడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది కూడా మూమెంట్ ఓపెన్ చేసుకోవాలి అండ్ చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఉన్న బటన్స్ కూడా ప్రెస్ అవుతుందో లేదో కూడా చూసుకోవాలన్నమాట. సో ఇది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అండ్ లాకింగ్ ఆఫ్ కార్ అనమాట. సో ఈ బటన్ ప్రెస్ చేసిన డోర్ అనేది లాక్ అవుతుంది కాబట్టి మనకి ఇది కూడా ప్రెస్ చేసుకొని చూసుకోవాలి. అట్లాగే ఇది కూడా ఓపెన్ అండ్ క్లోజ్ కాబట్టి ఇది కూడా మనకి ఇది లాకింగ్, ఇది ఓపెన్, ఇది క్లోజ్ అనమాట. సో ఒకసారి ప్రెస్ ఏమో క్లోజ్ అవుతుంది, ఒకసారి ప్రెస్ ఏమో ఓపెన్ అవుతుంది అనమాట. సో అది చెక్ చేసుకుంటాం మనము. అండ్ ఈ లైట్స్ కూడా ఫిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ స్క్రూస్ ఊడిపోయినా కూడా ఈ బోల్ట్స్ కూడా చెక్ చేసుకోవాలి మనం. ఈ లెఫ్ట్ అండ్ రైట్ కూడా బోల్ట్స్ అనేవి చెక్ చేసుకోవాలి మనం. అండ్ ఆ బ్రేక్స్ అప్లై చేసినప్పుడు మనకి లైట్స్ ఉన్నాయా లేవా అనేది కూడా మీకు తర్వాత చూపిస్తా, ఆన్ అవుతుందా లేదా అనేది. సో అలాగే బ్యాక్ డోర్ కూడా, సో ఈ రూఫ్ రైల్ కూడా, రూఫ్ స్పాయిలర్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే లైట్స్తో పాటు ఈ హై మౌంటెడ్ స్టాప్ లైట్ కూడా చెక్ చేసుకుంటాం అనమాట. సో ఇలాగే ఈ డోర్స్ కూడా ఓపెన్ అండ్ క్లోజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే రేర్ డోర్ కూడా, సో ఈ ఫ్రంట్ డోర్ కూడా సౌండ్ రాకుండా మూవ్ చేసుకొని చూసుకోవాలన్నమాట. అట్లాగే ఈ సైడ్ మిర్రర్ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. క్లియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ తుడుచుకొని కార్ అంతా వాటర్ వాష్ చేసుకొని వెళ్ళాలి మనము. అండ్ ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పటికీ ఫోబ్ మన దగ్గర ఉంది కాబట్టి ఒకసారి ఇది ప్రెస్ చేసిన తర్వాత, మనకి బ్రేక్ పట్టిన తర్వాత ప్రెస్ చేసిన తర్వాత కార్ స్టార్ట్ అవుతుంది కదా. సో కార్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఇంటీరియర్ ట్రాన్స్మిషన్ అది ఉంటుంది కదా మనకి. ఆటోమేటిక్ అయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, అండ్ మాన్యువల్ అయితే మాన్యువల్. సో మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రేక్ పట్టుకున్న తర్వాత ఈ మూమెంట్ అనేది
చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ స్మూత్ మూమెంట్ ఉండాలి. ఎక్కడ మనకి అన్ఈజీగా ఫీల్ అయినా కూడా ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు రెక్టిఫై అనమాట బిఫోర్ స్టార్టింగ్లో జర్నీ. సో ఈ డి న్యూట్రల్ రివర్స్ అనమాట. అలాగే స్టీరింగ్ కూడా మీకు చూపిస్తాను మీకు. సో రొటేషన్ ఆఫ్ వీల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్కి తిరుగుతుందా లేదా, రైట్కి తిరుగుతుందా లేదా అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఎందుకంటే మనం కొద్దిగా, ఎందుకంటే పవర్ స్టీరింగ్ వర్క్ అయ్యేది ఫ్లూయిడ్ మీద. సో స్టీరింగ్కి వీల్స్కి మధ్యలో ఉండే పైప్లో ఫ్లూయిడ్ ఉంటుంది. సో పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్ అనమాట. అది ఫుల్ ఉంటేనే మీకు మినిమం ఆర్ ఫుల్ ఉంటేనే మీకు మూమెంట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఎక్కడ అన్ఈజీగా ఫీల్ అయినా కూడా మీకు అర్థవలసింది ఏంటంటే మీకు ఫ్లూయిడ్ అనేది తక్కువైందని లేదా చెక్ చేయించుకోవాలి. కార్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రొటేషన్ ఆఫ్ వీల్స్, సో రైట్ అండ్ లెఫ్ట్. తర్వాత ఇక్కడ టిల్ట్ అండ్ టెలిస్కోప్ ఉంటుంది దీంట్లో. సో ఆ టిల్ట్ అండ్ టెలిస్కోప్లో మీకు అప్ అండ్ డౌన్, సో అప్ అండ్ డౌన్. సో ఇది టిల్ట్ టెలిస్కోప్. సో బోత్ అప్ అండ్ డౌన్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్ ఆఫ్ డ్రైవింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో పైకి పెట్టుకుంటున్నాం. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది పనిచేస్తుందా లేదా, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్. డిప్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఇండికేటర్ సింబల్ చూపిస్తుందా లేదా, అండ్ ఈ కంట్రోల్స్ అనేది మూవ్ అవుతుందా లేవా, హార్న్ పనిచేస్తుందా లేదా, అండ్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ అని ఉన్నాయి మనకి, ఇవి అలర్ట్గా ఉండాలన్నమాట. తర్వాత ఈ హెడప్ డిస్ప్లే ఉంది మనకి. హెడప్ డిస్ప్లే చేసేటప్పుడు ఇక్కడ మనకు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బటన్ నొక్కేటప్పుడు ఆఫ్ అవుతుంది. సో అది వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు చూడండి, లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆఫ్ అయిపోతుంది అది. సో అది కూడా చెక్ చేసుకోవాలి. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే మళ్ళీ మనకి ఆన్ అవుతుంది అనమాట. సో అది చెక్ చేసుకుంటాం. అండ్ ఏసీ వర్క్ అవుతుందా లేదా ఆన్ చేసుకొని ఇక్కడ ఏసీ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ టచ్ స్క్రీన్ అవైలబిలిటీ అది ఎట్లా ఉంది, మనకి మూమెంట్ టచ్ సెన్స్ అది ఎట్లా ఉంది ఏంటి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కూలింగ్ వస్తుందా లేదా అన్ని వెంట్స్లోంచి చెక్ చేసుకుంటాం మనం. చెక్ చేసుకున్న తర్వాత ఈ మిర్రర్ అడ్జస్ట్ చేసుకొని ఇది క్లీన్ చేసుకొని ఆటో డిమినిషింగ్ వర్క్ అవుతుందా లేదా. ఎందుకంటే ఆటో డిమినిషింగ్ వర్క్ అవ్వట్లేదు అనుకో, ఆటో డిమ్, దీన్ని మనం ఆటో డిమ్ అంటాం. సో ఆటో డిమ్ వర్క్ అవ్వట్లేదు అనుకోండి, నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు బ్యాక్ కార్ లైట్స్ అనేవి మనకి కంట్రోల్ వచ్చేస్తాయి. సో అది మనం చూసుకుంటాం అనమాట. సో ఈ ఫ్రంట్ సెంటర్ కన్సోల్ లైట్స్ పనిచేస్తుందా లేదా, అండ్ డస్ట్ ఎక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి ప్రతిదీ వర్క్ అవ్వాలన్నమాట. సో ఇంక్లూడింగ్ ఇక్కడ పెట్రోల్ పాయింట్స్, సో లెఫ్ట్ అండ్ రైట్ పెట్రోల్ పాయింట్స్, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ట్రాకోమీటర్. సో హోల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి అన్నీ పనిచేస్తాయో లేదో చూసుకుంటాం అనమాట మనం ఇక్కడ. సో యా, సో ఇక్కడ వచ్చేసి మనకి అంత డస్ట్ క్లీన్ చేసేసుకొని మనం ఇక్కడ హ్యాండ్ బ్రేక్ వర్కింగ్ కూడా చూసుకోవాలి, సీట్ మూమెంట్ కూడా చూసుకోవాలన్నమాట. మనం సీట్ మూమెంట్ కూడా చూసుకున్న తర్వాత పవర్ విండోస్ అన్నీ వర్క్ అవుతుందా లేదా, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మిర్రర్స్ లెఫ్ట్ అండ్ రైట్ వర్క్ అవుతుందో లేదు, అండ్ ఓఆర్విఎమ్స్ క్లోజింగ్. ఎక్కడైనా మనం ఇరుకు రోడ్లోకి వెళ్ళామనుకోండి, టఫ్ రోడ్లోకి కంజెస్టెడ్ రోడ్స్లోకి వెళ్తే మనకు ఒక సైడ్ మిర్రర్స్ క్లోజ్ చేస్తే ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ వెహికల్ ఉంటుంది. సో అది కూడా మనం టెస్ట్ చేస్తాం. బటన్ ప్రెస్ చేస్తే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అవుతుంది, టెస్ట్ చేసుకోవాలి. ఈ డస్ట్ క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇదంతా ఫిక్స్డ్గా ఉందా లేదా చూసుకోవాలి. అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఆన్లో ఉందా లేదా, వర్కింగ్లో ఉందా లేదా చూసుకోవాలన్నమాట. సో ఈ సైడ్ ట్వీటర్స్ కానీ స్పీకర్స్ కానీ అన్నీ వర్కింగ్లో చూసుకోవాలన్నమాట. సో మెయిన్గా వచ్చేసి మనకి జర్నీ చేసేటప్పుడు ఈ రొటేషన్ ఆఫ్ వీల్స్ అని చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రొటేషన్ ఆఫ్ వీల్స్ కానీ రొటేషన్ ఆఫ్ వీల్స్ అవ్వాలి అంటే స్టీరింగ్ మనకి కరెక్ట్గా ఉండాలి. అది మెయిన్గా చూసుకొని బ్రేక్ సప్లై ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇంజన్ కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి ఇంజన్ లోపల ఏమున్నాయి ఏంటి ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇంజన్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇది ప్లేస్ చేసుకున్న తర్వాత సో మెయిన్గా చూసుకోవాల్సింది వైపర్ వాటర్ అనమాట. సో ఈ వైపర్ వాటర్ ఏంటంటే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వైపర్స్ మూవ్మెంట్ కోసం వాటర్ ఇది ఫుల్ ఉందో లేదో చూసుకోవాలన్నమాట. సో ఇది చూడండి, ఇది ఫుల్ ఉంది, ఇది ఆల్మోస్ట్. సో అట్లా చెక్ చేసుకుంటాం. సో ఆ తర్వాత ఇది ఇంజన్ అనమాట. సో ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవడానికి ఇది స్టిక్. ఇప్పుడు ఇంజన్ రన్నింగ్లో ఉంది కాబట్టి తీయలేం మనం. సో ఇంజన్ స్టిక్ ఇది పుల్ చేసిన తర్వాత ఆయిల్ అందులో చెక్ చేసుకుంటాం. అలాగే ఇది కూలెంట్ అనమాట. సో ఈ కూలెంట్ మనకి మినిమం ఉండాలి. ఇక్కడ చూడండి గ్రీన్లో ఉంటుంది, చూడండి గ్రీన్లో ఉంటుంది.
సో ఆ గ్రీన్ అనమాట. సో అది మినిమం, అక్కడ వరకు ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఎప్పుడు ఉండకూడదు. చాలా ఇంజన్కి ఫుల్ అయిపోతే మిక్సింగ్ అనేది చాలా టఫ్ అయిపోతుంది ఇంజన్ కూలింగ్కి. సో మెయిన్గా చూసుకోవాల్సింది బ్యాటరీ కూడా బయట మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి డిస్టిల్డ్ వాటర్ ఎంత ఉన్నదో చెక్ చేస్తారు అనమాట. సో బ్యాటరీ డిస్టిల్డ్ వాటర్ చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఇందులో 4 ఉంటాయి. సో వైపర్ వాటర్, బ్రేక్ ఫ్లూయిడ్ అనమాట. సో అది కూడా చాలా ఇంపార్టెంట్, బ్రేక్ ఫ్లూయిడ్ అనమాట. పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇది పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్ ఇక్కడ లోపల ఎక్కడ ఉంటుంది. సో నేను అంత లోపలికి సెర్చ్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి కూలెంట్ అండ్ బ్యాటరీ ఫ్లూయిడ్. సో మెయిన్గా చెప్పాను కదా మీకు. సో కూలెంట్, బ్రేక్స్ ఫ్లూయిడ్, స్టీరింగ్ పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్, బ్యాటరీ డిస్టిల్డ్ వాటర్, అలాగే ఇంజన్ ఆయిల్. సో ఈ 5 అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది ఒక్క మనం చెక్ చేసుకొని టాపప్ చేసుకొని, లేదా ఎక్కడ వరకు ఉండాలి అక్కడ వరకు ఉంది చెక్ చేసుకొని, ఎక్కడైనా తక్కువ అయిందని బయటికి వెళ్ళి చెక్ చేయించుకుంటే చాలు. ద కార్ ఈస్ ఫిట్ ఫర్ లాంగ్ జర్నీస్.